నేనైతే రీసెంట్ గా విజిట్ చేసిన బుఫేస్ లో ఎన్ని స్వీట్స్ ఎక్కడ చూడలేదు. So egg, fish, chicken, mutton, prawns, everything is covered. Pad Thai noodles, ఓకే. and also we call rice noodles. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. ఈ రోజు మన వైజాగ్ మరిపాలెంలో ఉన్న ఫెయిర్ఫీల్డ్ బై మ్యారియట్ కి లంచ్ కి అయితే వచ్చాను. వీళ్ళ బుఫేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ స్ప్రెడ్ ఎలా ఉంది ఏంటి అన్నది చెక్ చేద్దాం పదండి. ఎంట్రన్స్ లో మనకి లాబీ ఉంది, దాని పక్కనే కాఫీ షాప్ ఉంది. కాఫీ షాప్ ఆపోజిట్ లోనే మనకి బుఫే రెస్టారెంట్ అయితే ఉంటుంది. పదండి లోపల కల్లా ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూద్దాం. ఈ బుఫే స్ప్రెడ్ లో ఎంట్రన్స్ లో చూస్తే మనకి ఇక్కడ మనకి మాక్టైల్ సెక్షన్ అయితే ఉంది. వెల్కమ్ డ్రింక్స్ అనుకుంటా, 3 types ఆఫ్ వెల్కమ్ డ్రింక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మ్యాంగో అండ్ ఇది లీచీ ఫ్లేవర్ అనుకుంటున్నాను. అది ఏంటనే చూడాలి, డీటాక్స్ వాటర్ లా కనిపిస్తుంది, చూడాలి. మనకి కేక్ సెక్షన్ పక్కన ఇక్కడైతే వైడ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కనిపిస్తున్నాయి. నేనైతే రీసెంట్ గా విజిట్ చేసిన బుఫేస్ లో ఎన్ని స్వీట్స్ ఎక్కడ చూడలేదు. ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే దీని పేరు కోవా రోల్ అని ఉంది. అండ్ ఇదైతే మనకి బాదుషా అండ్ ఇది మ్యాంగో కోవా అంట. సో దీంతో పాటు పక్కనే చూసుకుంటే మనకి షాహీ తుకడా ఉంది. షాహీ తుకడా అయితే మంచిగా డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇంకోటి ఏమైనా ఉందంటే స్వీట్ సమోసా అంట. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అండ్ మనకి ఇక్కడ లవంగ లచిక అంట. ఫస్ట్ టైం వింటున్నాను ఈ స్వీట్ పేరు అయితే నేను. దాంతోపాటు అలా కొంచెం ముందుకు వస్తే కొబ్బరి లడ్డు, మలాయ్ చంచం, మైసూర్ పాక్, కాజా, కోల్డ్ కలాకండ్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. మరి ఏంటది ఒకసారి ట్రై చేద్దాం ఖచ్చితంగా. అండ్ దానిపైనే మనకి ఇక్కడ ఫ్రూట్ రబడి చూడొచ్చు, ఫ్రూట్ రబడి. సో అలాగ మనకి కొంచెం కిందకు వస్తే ఇక్కడ యాపిల్ కోవా, కాలా జామున్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫ్లాగ్ థీమ్ లో ఒకటైతే కనిపిస్తుంది. దీని నేమ్ ఏంటన్నది చూడాలి, నేమ్ ట్యాగ్ అయితే కనపడట్లేదు దీనికి. సో ఇక్కడైతే మనకి మన ఆంధ్ర ఫేమస్ బూరెలు ఉన్నాయి. అండ్ ఇది హనీ డ్యూ. అండ్ ఇక్కడ లాస్ట్ లో మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ కాజు బర్ఫీ, కాజు కట్లీ అని కూడా అంటారు దీన్ని. దాని పక్కనే మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ కేక్ సెక్షన్ అయిపోయింది అనుకున్నాం కదా, ఇక్కడైతే డిఫరెంట్ పేస్ట్రీస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. వావ్, ఇదేంటంటే బెర్రీ కేక్ అంట. అండ్ దిస్ ఇస్ చాక్లెట్ ఫజ్ కేక్ అండ్ బెర్రీ క్రంబుల్ కేక్. వాట్ ఇస్ దిస్ మిల్లెట్ కేక్, అయితే కొంచెం హెల్దీ వర్షన్ అనుకుంటుంది. అండ్ ఆరెంజ్ వెల్వెట్. అండ్ దిస్ ఇస్ ఓట్స్ కేక్, అగైన్ హెల్దియర్ ఆప్షన్. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ కేక్. కానీ మనకి మొత్తం ఇండిపెండెన్స్ డే థీమ్, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ లో అయితే కనిపిస్తుంది. దాని పక్కకి ఇలా వస్తే మనకి స్పైసీ కేక్ అండ్ బెర్రీ కేక్. సో ఇది ఒక పేస్ట్రీ ఆర్ కేక్ సెక్షన్ లా చెప్పుకోవచ్చు మనం. దాని పక్కన ఎలా వస్తే మనకి క్రీమ్ బ్రూస్లీ అండ్ దిస్ ఇస్ ఫ్రూట్ కస్టర్డ్. ఎన్ని ఉన్నాయండి అసలు డెజర్ట్ సెక్షన్ లో, ఇన్ని అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఇక్కడ మళ్ళీ 2 కేక్స్ ఉన్నాయి, ఆరెంజ్ కేక్ అండ్ దట్ ఈస్ అ ఫ్రెష్ ఫ్రూట్ కేక్. ఫ్రెష్ ఫ్రూట్ కేక్ అయితే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది, చూడొచ్చు. దాని పక్కన మనకి ఆరెంజ్ వెనిలా మూస్, ప్రో మూస్, పైనాపిల్ మూస్, బ్లూబెర్రీ మూస్, పిస్తాచియో పానాకోటా, రో పానాకోటా, అగైన్ కేక్, అగైన్ మూస్ కేక్. అండ్ ఇక్కడ చాక్లెట్ కేక్ అండ్ దిస్ ఇస్ బేక్డ్ యోగర్ట్. అండ్ ఇక్కడ డేట్స్ కేక్. ఇన్ని డెజర్ట్స్ అయితే నేను ఇప్పటివరకు వెళ్ళిన ఏ బుఫేలోనే చూడలేదు. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకైతే పక్కా పైసా వసూలు ప్లేస్ ఇది. అన్ని ఉన్నాయి ఆప్షన్స్, మీరే చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇదంతా కవర్ చేయడానికి నాకు 3 నిమిషాలు పట్టిందంటే మీరు ఆలోచించండి. స్వీట్ టూత్ అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మీ పైసా వసూలు అని చెప్పొచ్చు. మన డెజర్ట్ సెక్షన్ ఆపోజిట్ లోనే లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఈ లైవ్ కౌంటర్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం పదండి. సో స్టార్టింగ్ గా మనకి ఇక్కడ లైవ్ మెక్సికన్ కౌంటర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. మెక్సికన్ కౌంటర్ లో షెఫ్, మనకి ఇక్కడ లైవ్ మెక్సికన్ కౌంటర్ లో ఏమేమి ఉన్నాయి? So we have only Mexican food in burrito. ఓకే, Burrito with Mexican rice with stuffing. ఓకే. That's one is this one is Italian noodles, Pad Thai noodles. This one is South Indian vegetable, Sawa vegetable. ఓకే, That one is ragda chaat. Sir. ఓకే. దిస్ ఇస్ ద పానీపూరి కౌంటర్. Yes sir. ఓకే, నైస్. And this one is dessert. ఓకే. సో వీ హ్యావ్ ఎ సిజ్లింగ్ బ్రౌనీ. Yes sir. This one is sizzling. ఓ, బ్రౌనీస్ ఆర్ హియర్. ఇక్కడ మనకి బ్రౌనీస్ ఉన్నాయి, చూడొచ్చు. Okay sir. అండ్ ఇక్కడ మనకి చాక్లెట్ sauce. Yeah. This one is on toppings. టాపింగ్స్ వి హ్యావ్. సో Pineapple. ప్యూరీస్ ఇవన్నీ మనకి. పైనాపిల్ ప్యూరీ, Pineapple. Strawberry. ఓకే. Yes sir. This one is డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. dry fruits. నైస్.
నైస్. సో మనకి ఇక్కడ పాస్తా సెక్షన్ లేదా? ఆ పాస్తా సెక్షన్ లైవ్ లో లేదు సార్. పాస్తా దేర్ ఇన్ ద స్ప్రెడ్. ఓకే ఓకే, గాట్ ఇట్. నైస్ నైస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? దిస్ వన్ ఇస్ ప్యాప్తాయ్ నూడిల్స్ ఓకే. అండ్ ఆల్సో వి కాల్ రైస్ నూడిల్స్. మనకి మెక్సికన్ కౌంటర్ పక్కనే పానీపూరి కౌంటర్ కూడా ఉంది, రగడా చాట్ అండ్ పానీపూరి. సో షెఫ్ ని అడుగుదాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సార్ షెఫ్, మనకి ఇక్కడ పానీపూరి కౌంటర్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? Sir, this one ragada chaat, sir. ఓకే, రగడా చాట్. ఓకే. Yeah, this one ragada chaat, this one pani puri, sir. మనకి ఇక్కడ చాట్ కౌంటర్ పక్కనే ఇంకా మన డెజర్ట్ స్ప్రెడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ కవ్వా ఫిష్ అంట. ఐటమ్ అయిపోయింది అనుకుంటా, దే విల్ రీఫిల్ అగైన్. సో రీఫిల్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అండ్ వీ హ్యావ్ సమ్ సలాడ్స్ హియర్. సో పక్కన ఇంకా సలాడ్ సెక్షన్ ఉంది. లైక్ యూ కెన్ సీ ఆల్ ద వెజ్జెస్, కుకుంబర్, క్యారెట్, టమాటో, ఆనియన్స్ అండ్ ఆల్. యూ హ్యావ్ సమ్ డిప్స్ ఆర్ సాసెస్ యూ కెన్ కాల్. అండ్ దానికి ఇక్కడ మనకి స్ప్రౌట్స్ అని చెప్పేసి చెన్న, మూంగ్ దాల్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ సమ్ సాసెస్. హమ్మస్, ఐ గెస్ దిస్ ఇస్ హమ్మస్ అనుకుంటా మనకి. సో వీ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్. ఇదంతా సలాడ్ సెక్షన్. మనకి సలాడ్స్ లో కూడా మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా యూజువల్లీ అయితే సలాడ్స్ ఇన్ని ఆప్షన్స్ ఇవ్వరు, బట్ లైక్ యూ హ్యావ్ సో మెనీ. వావ్, అన్ని సలాడ్సే. యూ కెన్ సీ ఫ్రెష్ టిక్కా చాట్, చికెన్ విత్ పాప్రికా సలాడ్, గ్రిల్డ్ వెజిటేబుల్స్ సలాడ్. ఇక్కడ మనకి ఏదో ఎగ్స్ తో చేశారు, మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. దిస్ ఇస్ అగైన్ అ చికెన్ వన్. సో మెనీ ఆప్షన్స్. మిక్స్డ్ సీ ఫుడ్ సలాడ్ అంట. సలాడ్స్ లో ఎన్ని ఆప్షన్స్ లైక్ ఫస్ట్ టైం. డెజర్ట్స్ లోనే కాదు, సలాడ్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దిస్ ఇస్ అ ప్రాన్ కాక్టైల్ సలాడ్. ఇన్ని సలాడ్స్ అయితే నేను ఇప్పటివరకు ఏ బుఫేలని చూడలేదు. సో నైస్, చాలా వైడ్ స్ప్రెడ్ ఉంది బుఫేలో. సో దీని పక్కనే మనకి వీ హ్యావ్ అ మెయిన్ కోర్స్ థింగ్. వీ హ్యావ్ ఆల్ ద మెయిన్ కోర్స్ అరేంజ్డ్ హియర్. సో ఒక్కొక్క ఐటమ్ చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అన్నది. దాన్ని బట్టి లైక్ వీ కెన్ జస్ట్ లైక్ గో హెడ్ అండ్ టేస్ట్. చూసిన తర్వాత ఐ థింక్ సూప్స్ ఆర్ దేర్. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద సూప్స్. సూప్స్ దగ్గర ఏమున్నాయో చూద్దాం. లెట్స్ గో టు ద సూప్స్. సో ఇన్ సూప్ దే హ్యావ్ బ్రాకలీ ఆల్మండ్ సూప్. సో దిస్ ఇస్ అ ప్యూర్ వెజ్ సూప్. సో ఇది క్లియర్ సూప్ అనుకుంటా. దిస్ ఇస్ అ క్లియర్ సూప్. సో మనకి దీంట్లో ఎలాంటి కార్న్ స్టార్చ్ ఉండదు. సో దిస్ ఇస్ చికెన్ వాంటాన్ సూప్. జస్ట్ లైక్ సూప్ లో బ్రెడ్స్ కూడా ఉన్నాయి అకంప్లిష్మెంట్స్ కింద. అండ్ దాని పక్కన చూసుకుంటే ఆల్ కర్డ్ ఐటమ్స్ అనుకుంటా. మనకి చూడొచ్చు కర్డ్. దిస్ ఇస్ రైతా అండ్ కర్డ్ రైస్, దహీ బల్లా, దహీ వడ అండ్ సేమియా కర్డ్ అంట. అండ్ ఇక్కడ మనకి పికిల్స్, జస్ట్ కర్డ్ తో పాటు పికిల్స్, పొడులు, గీ, పాపడ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా మనకి బుఫే స్ప్రెడ్ ఇది. సో దిస్ సైడ్ ఇస్ కంప్లీట్లీ వెజ్ అండ్ దట్ సైడ్ ఇట్స్ నాన్ వెజ్. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో మనకి నాన్ వెజ్ సెక్షన్ లో ఫస్ట్ ఇక్కడ స్టీమ్ రైస్, దాని పక్కన చూసుకుంటే మనకి మల్బార్ ఎగ్ కర్రీ అంట. లుక్స్ కలర్ఫుల్. అండ్ దాని పక్కనే మనకి మ్యాంగో ఫిష్ కర్రీ. సో నెల్లూరు చేపల పులుసు లాగా మామిడికాయ వేస్ట్ చేసినట్టున్నారు. అండ్ దాని పక్కనే మనకి వీ హ్యావ్ అ చికెన్ కోషా. సో 1 చికెన్ కర్రీ. అండ్ దీని పక్కన మనకి గోంగూర మాంసం, మటన్ అయితే ఉంది. సో దిస్ ఇస్ మటన్, గోంగూర మాంసం. దాని పక్కనే మనకి రొయ్యల ఎగురు, మన ఆంధ్ర రొయ్యల ఎగురు లాగా కనిపిస్తుంది. సో నాన్ వెజ్ లో అయితే మనకి అన్ని కవర్ చేశారు. రొయ్య, మాంసం, చికెన్, మ్యాంగో ఫిష్ అండ్ మల్బార్ ఎగ్ కర్రీ. సో ఎగ్, ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. నైస్. యూజువల్ అయితే ఒక ఎగ్, చికెన్ పెట్టేసి వదిలేస్తారు మిగతా బుఫేస్ లో. ఇక్కడైతే ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. మటన్ ఉంది, దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. టేస్ట్ చేసి చెప్తాను ఖచ్చితంగా ఎలా ఉన్నాయి అన్నది. నేనైతే అన్ని ట్రై చేయకపోవచ్చు, బట్ లైక్ నేను ట్రై చేసిన నాకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా షేర్ చేస్తుంటా. స్టార్టర్స్ లో చూసుకుంటే మనకి ఫిష్ డంప్లింగ్ విత్ మల్టీ పెప్పర్ అంట. సో ఇదైతే ఫిష్ మంచూరియా లాగా కనిపిస్తుంది కానీ ఫిష్ ఐటమ్. సో పక్కన మనకి మూర్ కబాబ్ కూడా ఉంది, ఇది అయిపోయింది, రీఫిల్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ పాన్ సియర్డ్ ఫిష్ విత్ అసోర్టెడ్ వెజిటేబుల్స్. ఇది కూడా అయిపోయింది, దే విల్ రీఫిల్. సో బుఫేలో చాలా మంది ఉన్నారు. సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ కన్స్యూమింగ్ అండ్ ద రీఫిల్లింగ్ ఎవ్రీ కాస్ట్. సర్వీస్ కూడా అయితే బాగానే ఉంది. చికెన్ క్యాసిరియాట్. సో యూ కెన్ సీ ద నేమ్, ఐ మైట్ స్పెల్ ఇట్ రాంగ్, ప్లీజ్ ఇగ్నోర్. దాని పక్కనే మనకి థాయ్ చికెన్ రెడ్ కర్రీ ఉంది. దీంతో పాటు జాస్మిన్ రైస్ ఉంటే అదిరిపోతుంది అసలు. అండ్ పక్కన మనకి వెజిటేబుల్ అగార్టీన్ ఉంది. సో 3 కలర్స్ తో వచ్చింది వెజిటేబుల్ అగార్టీన్. దాని పక్కన మనకి తిరంగా ఫ్రైడ్ రైస్. సారీ, దిస్ ఇస్ నాట్ తిరంగా, దిస్ ఇస్ థాయ్ వెజ్ గ్రీన్ కర్రీ. ఇది థాయ్ గ్రీన్ కర్రీ ఇది. దాని పక్కన మనకి యూ హ్యావ్ అ తిరంగా ఫ్రైడ్ రైస్.
అండ్ దాని పక్కన మనకి క్రంచీ హనీ చిల్లీ ఎగ్ ప్లాంట్ అంట. అండ్ ఇదంతా మనకి వెజ్ సెక్షన్. యూ హ్యావ్ ఆల్ ద వెజ్ కర్రీస్. ఇక్కడ చూసుకుంటే మనకి పన్నీర్ టిక్కా ఉంది, తిరంగా పన్నీర్ టిక్కా. సో ఇది కూడా రీఫిల్ చేయాలి. అండ్ దిస్ ఇస్ ద కాలీఫ్లవర్ కాజు వేపుడు. అండ్ దిస్ ఇస్ పన్నీర్ కాజు కోర్మా అండ్ గుత్తు వంకాయ కూర, సబ్జీ దివానీ హండి, టమాటా దోసకాయ పప్పు, సాంబార్, రసం. సో ఒక కంప్లీట్ మీల్ అయితే ఉంది. అండ్ లోపల అక్కడ మనకి పుల్కాస్ అండ్ తందూర్ చేస్తున్నారు. లైవ్ కిచెన్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ పుల్కాస్ అని, తందూర్ అని, నెక్స్ట్ ఇక్కడ మనకి బటర్ నాన్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. స్ప్రెడ్ లుక్స్ వెరీ గుడ్. ఫ్యూ ఐటమ్స్ అయితే మిస్సింగ్, అదే రీఫిల్ చేస్తారు. సర్వీస్ ఫాస్ట్ గానే ఉంది. అండ్ అన్ని ఐటమ్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి ఉన్న వాటిలో. బట్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మ్యాటర్. సో ఒకసారి ఇక్కడ ఏదో 2 ఐటమ్స్ ఉన్నాయి, మనం మిస్ చేసాం. ఏంటి అని చూద్దాం పదండి. సో వీ హ్యావ్ హియర్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. అదే కదా బిర్యానీ లేకుండా ఏంటి అనుకుంటున్నాను. వీ హ్యావ్ ఇట్ హియర్. బిర్యానీ లేకుండా స్ప్రెడ్ ఏంటి అనుకున్నా. సో వీ హ్యావ్ అ బిర్యానీ హియర్. లుక్స్ యమ్. టేస్ట్ చేసి చెప్తాను. అండ్ పక్కనే మనకి ఉల్లవచారు వెజిటేబుల్ పులావ్ అండి. ఇది కూడా మంచి కలర్ఫుల్ గా జీడిపప్పులు ఇవన్నీ వేస్తున్నాయి. దాని పక్కనే మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చారు, పుదీనా ఇచ్చారు అండ్ మిర్చి కసాలా గెస్. సో ఇప్పుడైతే అన్ని ఐటమ్స్ చూసేసాం కదా. దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. రెస్టారెంట్ అయితే మంచి స్పేషియస్ గా ఉంది అండ్ ఇట్ ఫిట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఐ డోంట్ నో హౌ మెనీ ప్యాక్స్ ఇట్ విల్ ఫిట్స్ అని ఒకసారి అడగాలి. బట్ లైక్ చాలా స్పేషియస్ గా అండ్ లగ్జరియస్ గా ఉంది. అండ్ ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది వైజాగ్ లో. నేను షూట్ చేస్తుంటలేదు. వ్యూతో వచ్చింది టేబుల్. మీరు చూడొచ్చు అసలు ఎంత వర్షం పడుతుందో. ఫుల్ ఇంకా తడిచిపోయి ఉంది మొత్తం. అండ్ ఇక్కడ మనకి ట్రాఫిక్ జామ్ కూడా అయింది మరిపాలెం జంక్షన్ దగ్గర. ఇప్పుడే సూప్ అయితే ఫిల్ చేసుకున్నాను. మనకి ఇక్కడ స్టార్టర్ వచ్చేసింది, మీకు చూపిద్దామని చెప్పేసి లైక్ షూటింగ్. సో మోస్ట్ చికెన్ టిక్కా అలా ఉంటుంది, అది కూడా ట్రై చేద్దాం. సో నేనైతే సూప్, చికెన్ వాంటన్ సూప్ అండ్ కొన్ని సలాడ్స్ అయితే తీసుకొచ్చాను. సో దిస్ ఇస్ అన్ ఎగ్ వన్ అండ్ ఇది చికెన్ విత్ పాప్రికా అండ్ ఇది చికెన్ సలామీ. అండ్ లైక్ ఈ సూప్ తో పాటు నేను అకంప్లిష్మెంట్ కింద ఒక బన్ తెచ్చుకున్నాను. లెట్స్ టేస్ట్ దిస్. అవి ఎలా ఉంటాయో చూద్దాము. వావ్, బాగుంది. క్లియర్ సూప్ బాగోదు అనుకున్నాను, చాలా బాగుంది. ఇందాక అడిగిన చాట్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు. సో యూ కెన్ సీ ద చాట్. మంచి కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు కదా. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ రైస్ నూడిల్స్. సో ఇది ఇప్పటివరకు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇది మెక్సికన్ రైస్ నూడిల్స్ అంట. సో వీల్ మెక్సికన్ ఆర్ ఇటాలియన్ అనుకుంటా నాకు తెలిసిన వరకు. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సలాడ్. సలాడ్ తినేసిన తర్వాత ఇవి చేద్దాం. జస్ట్ లైక్ గోయింగ్ విత్ చికెన్ విత్ పాప్రికా. చాలా బాగుంది. ద చికెన్ ఇస్ లైక్ లైట్లీ సాటెడ్ ఇన్ బటర్. ఆ బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు. అండ్ నాట్ ఓవర్ కుక్డ్. ఆ పాప్రికా ఎక్కువ మసాలాస్ ఏమి ఉండదు. చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ లైక్ ఐఎమ్ యూస్ టు దిస్ ఫుడ్ కాబట్టి నాకు నచ్చింది. లెట్ మీ ట్రై దిస్ ఎగ్ వన్. ఎగ్ అయితే చూసారా, యాక్ ఎల్లో కలర్ లో. ఫుల్ ఎల్లో కూడా కాదు, స్లైట్ ఆరెంజ్ వచ్చింది. మరి ఏమైనా కలర్ యాడ్ చేస్తారో లేదు తెలీదు. లెట్స్ ట్రై దిస్. యూ హ్యావ్ సమ్ కింద గ్రేవీయా లేకపోతే డిప్పా ఏంటో తెలీదు, దానివల్ల టేస్ట్ బాగుంది. లెట్ మీ ట్రై దిస్ చికెన్ సలామీ యాజ్ వెల్. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 3 నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే బాగాలేదు కాదు, ఇవైతే ఇంకా బాగుంది. లెట్స్ ట్రై దిస్ స్టార్ట్ యాజ్ వెల్. బా అదరగొట్టే స్టార్ట్ చాలా బాగుంది. లాస్ట్ గా రైస్ నూడిల్స్ కూడా టేస్ట్ చేస్తాం. కొత్తగా ఉంది. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్. రెడ్ సాస్ మేబీ, నాట్ టమాటా కెచప్ డెఫినెట్లీ. క్యాప్సికమ్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అన్ని కూడా యాడ్ చేస్తారు అనుకుంటా. వీ హ్యావ్ దట్ లైక్ స్లైట్ ఇండియన్ టచ్. కానీ చాలా బాగుంది, వెరీ నైస్. వస్తే ట్రై చేయండి, మీరు కూడా లైక్ చేస్తారు. సో ఇందాక నేను వెళ్ళినప్పుడు బురీటా కూడా ఆర్డర్ చేశాను. మనకి బురీటా కూడా సర్వ్ చేశారు. ఇది ప్యూర్ వెజ్ బురీటా అంట. అండ్ ఇందాక చెప్పాను కదా ఫిష్ టిక్కా తీసుకున్నాను అని, ఫిష్ టిక్కా కూడా తెచ్చుకున్నాను. రెండు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫిష్ టిక్కాతో స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఫిష్ తవా టిక్కా అంట.
చూడడానికి మీరు మీట్ చాలా సాఫ్ట్ గా ఉంది. స్మెల్ కూడా ఏం రావట్లేదు. బా భలే ఉంది. నోట్లో మెల్ట్ అయిపోతుంది. చాలా బాగుంది. నెక్స్ట్ మన కోసం బురిటో చేశారు కదా, బురిటో కూడా ట్రై చేద్దాం. చూడొచ్చు మీరు, మంచి కలర్ఫుల్ గా ఉంది. యూ హ్యావ్ దట్ లైక్ టమాటో, ఆల్ దిస్ వెజ్జెస్ అండ్ రైస్. సో బురిటో అంటే మనకి లైక్ మెక్సికన్ డిష్ ఇది. బురిటోలో మనకి రైస్, వెజ్జెస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇస్ దిస్. స్వీట్ గా ఉంది. అండ్ యూ కెన్ ఫీల్ దట్ వెజ్జెస్, టమాటో కానీ, క్యాప్సికమ్ కానీ, ఆనియన్ కానీ. దిస్ ఇస్ ఆల్సో గుడ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. సో నేనైతే స్టార్టర్స్ ఫిల్ చేసుకున్నాను. ఏమేమి స్టార్టర్స్ ఏంటి అనేది చూపిస్తుంటారు మీకు. మనకి ఇది వచ్చేసి చికెన్ కబాబ్. ఇది షోలే మూర్గ్ కబాబ్ అని పెట్టారు అక్కడ. సో బేసికలీ చికెన్ టిక్కా లాగా. అండ్ ఇది మనకి పన్నీర్ టిక్కా. అండ్ దిస్ ఇస్ లైక్ ఫిష్ విత్ బటర్ గార్లిక్ సాస్ లాగా. అండ్ దిస్ ఇస్ ఫిష్ డంప్లింగ్ అంట, ఫిష్ డంప్లింగ్ విత్ పెప్పర్. ఇది కాజు కాలీఫ్లవర్ పకోడీ. మనకి మింట్ సాస్ ఇది. సో మెయిన్ కోర్స్ లో కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఇదైతే మనకి ఉలవచారు, వెజిటేబుల్ పులావ్. అండ్ ఇది మనకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఇందాక నాకు ఫిష్ స్టార్టర్ నచ్చిందని చెప్పాను కదా, అది ఫిష్ డంప్లింగ్స్ అయితే తెచ్చుకున్నాను. వైట్ రైస్ తో పాటు పేరప్ చేసుకోవడానికి వాళ్ళ నాన్ వెజ్ కర్రీస్ ఏవైతే పెట్టారో అవి కూడా తెచ్చుకున్నాను. సో ఇది మనకి ప్రాన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి మనకి చేపల కర్రీ, మ్యాంగో ఫిష్ కర్రీ. సర్ప్రైజింగ్లీ మనకి 5 స్టార్ హోటల్స్ లో బిర్యానీస్ బాగోవు, కానీ ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. మనం నాన్స్ ఆర్డర్ చేసాం కదా, నాన్ కూడా వచ్చేసాం మనకి. నేనైతే ఒక బటర్ నాన్ అండ్ చీజ్ గార్లిక్ నాన్ ఆర్డర్ చేశాను. సో ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. యూ కెన్ సీ. లెట్ మీ టేస్ట్ దిస్ ప్రాన్ కర్రీ విత్ వైట్ రైస్. బాగుంది. నాట్ దట్ స్పైసీ, విత్ వెరీ మైల్డ్ ఫ్లేవర్. లెట్ మీ ట్రై ద మటన్ కర్రీ. ఇది గోంగూర మటన్ కర్రీ అంట. చాలా బాగుంది. సూపర్ ఉంది అసలు మటన్ కర్రీ. గోంగూర పులుసన బాగా తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మటన్ చాలా చాలా టెండర్ గా కుక్ అయింది. సో ఇప్పుడు ఫిష్ కర్రీ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిష్, చెప్పాను కదా. మీ గురించి కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. సో ఫిష్ పీస్ కూడా తీసుకున్నాను. బాగుంది ఇది కూడా. ఫిష్ అయితే ఫుల్ కంప్లీట్ బోన్లెస్. ఆబ్వియస్లీ అదే పెడతారండి, డబ్బులు ఇస్తాను. లెట్ మీ ట్రై లాస్ట్ చికెన్ కర్రీ. నాట్ బ్యాడ్, ఇది బాగానే ఉంది. సో అవుట్ ఆఫ్ ఆల్ ద 4 కర్రీస్ నాకు మటన్ కర్రీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఫిష్ కర్రీ ఇస్ గుడ్. సో ఓవరాల్ గా ఇప్పుడు నేను తిన్న అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ బుఫే. ఇంకేస్ మీరు మంచి బుఫే గురించి ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకుంటే సూపర్ టేస్టీ బుఫే ఇట్. నేను వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది. ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ యూ దట్ దిస్ ఇస్ నాట్ ఇట్ పెయిడ్ ప్రమోషన్. మనకి బటర్ నాన్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది కాబట్టి, కర్రీస్ సేమ్ కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ రివ్యూ ఫర్ దిస్. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. లెట్ మీ ఫైనలీ ఫినిష్ మై మీల్ విత్ డెజర్ట్స్ తో ఫినిష్ చేస్తాను. సో అక్కడ ఉన్న అన్ని డెజర్ట్స్ లో కొన్ని డెజర్ట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. నాకు తెలిసింది టూ మచ్ ఆఫ్ షుగర్, బట్ లైక్ డెజర్ట్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై ఫ్యూ. సో ఫస్ట్ నా ఫేవరెట్ స్వీట్ అయినా కాలా జామున్ జస్ట్ ట్రై చేస్తాను. సూపర్ ఉంది, అదిరింది. నెక్స్ట్ ఇంకో నా ఫేవరెట్ ఐటమ్ అయినా షాహీతో కూడా ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. బ్రెడ్ ని ఫుల్ గా గీలో వేయించారు అనుకుంటా, ఆ గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడే మనకి సిజ్లింగ్ బ్రౌనీ కూడా ఇచ్చారు. వాళ్ళు లైక్ కౌంటర్ లో జస్ట్ ఇప్పుడే చేశారు. చూసారా మీరు ఎన్ని నట్స్ చేస్తారా టాపింగ్స్ కింద. సో ఇప్పటివరకు ట్రై చేసిన 2 డెజర్ట్స్ అయితే బాగున్నాయి. ఇవన్నీ కూడా తింటాను. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్ మోర్. మీరు కనుక ఫ్యామిలీతో మంచి బుఫే ట్రై చేయాలనుకుంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్, ఫేర్ఫీల్డ్ బై మ్యారియట్, విచ్ ఇస్ ఇన్ మరిపాలెం, విశాఖపట్నం.
నేను ఇప్పుడు తిన్న బుఫేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుఫే ఇది. ఎవ్రీ ఐటమ్ ఈస్ వెరీ టేస్ట్ఫుల్ అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అన్ని సూపర్ టేస్టీగా ఉన్నాయి. అండ్ మీ డైట్ ప్రిఫరెన్సెస్ బట్టి, మీ యొక్క టేస్ట్ బట్ ప్రిఫరెన్సెస్ బట్టి దే ఆర్ లైక్ ఆర్డరింగ్ ద ఫుడ్స్ యాజ్ వెల్. సో సచ్ ఎ గుడ్ ప్లేస్. డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దిస్. ఇప్పటివరకు ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్కి ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఏమనిపిస్తే మీ థాట్స్ అన్ని కమెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు వైజాగ్ బ్యాచిలర్ అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్. బాయ్.